రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు 4వ రోజు ఉల్లాసంగా జరిగాయి. గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరులో జరిగిన జన్మభూమికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, పేదలకు చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేశారు. కంకిపాడు మండలం వేల్పూరు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు పాల్గొని పంచాయతీ, సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల జన్మభూమి మా ఊరులో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపూరి జన్మభూమి కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ రోజు జన్మభూమి మా ఊరంటే తల ఎత్తుకొని అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ సమస్యలు కూడా పరిష్కరించుకొని ఈ రోజు మనం గ్రామాల్లోకి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్క రైతు మనకు కావాలా, ప్రతి ఒక్క రైతు పచ్చగా ఉండాలా, కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అన్ని చెరువులకి నీళ్లు అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం సైరిగాం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో జరిగిన జన్మభూమి మా ఊరులో పాల్గొన్న మంత్రి కిమిడి మృణాలిని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పలుచోట్ల మంచినీటి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం తర్లువాడలో జన్మభూమికి హాజరైన మంత్రి గంటా 78 లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీ రహదారులు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక, అర్జునుడిపాలెం, రేలంగి గ్రామాల్లో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.